Ho ho! Praise the Lord! What is real Christmas? Let's see. Knowing who you are and who Christ is. ప్రేమామయుడైన తండ్రి తన అద్వితీయ కుమారుడిని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. క్రిస్మస్ అంటే నా కొరకు రక్షకుడు పుట్టాడు అని తెలుసుకోవడం. నేను మట్టిలోంచి పుట్టాను, మళ్ళా మట్టిలోనే కలుస్తాను. కానీ నా ఆత్మకి నిత్యమైన నరకమైనా ఉంటుంది, నిత్యమైన స్వర్గమైనా ఉంటుంది సిద్ధంగా. మరి నన్ను ఆ అగ్నిగుండంలో పడకుండా పాపం అనే శాపం నుంచి విడిపించడానికి లోకరక్షకుడు పుట్టాడు అని తెలుసుకోవడమే క్రిస్మస్. స్క్రిప్చర్స్ ని నమ్మడం, ఇంకా జ్ఞాపకం చేసుకోవడం క్రిస్మస్. అప్పుడు నీ హృదయంలో క్రీస్తు ఉదయిస్తాడు. ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేయడమే క్రిస్మస్ పండగ అంటే. జ్ఞానులు ఎలా ఫీల్ అయ్యారు? మాథ్యూ 2nd chapter 9 and 10 verses లో రాయబడినట్లుగా, when they saw the star, they rejoiced with exceedingly great joy. మొదట పండగని హృదయంలోనే మొదలవ్వాలి. నీకోసం ఒక హీరో పుట్టాడని నిన్ను కాపాడటానికి నువ్వు తెలుసుకోవాలి. మరి తెలుసుకుంటే సరిపోతుందా? అస్సలు కాదు. చూద్దాం. హౌ టు సెలబ్రేట్ క్రిస్మస్ బై వర్షిపింగ్ జీసస్. ఎలా ఆరాధించాలి అనే విధానాన్ని దేవుడు ఆల్రెడీ మనకు బైబిల్లో చూపించేశాడు. మాథ్యూ 2nd chapter 1 to 12 verses లో నేటివిటీ సీనే మనకు రోల్ మోడల్ అబౌట్ హౌ టు సెలబ్రేట్ క్రిస్మస్ అని. ఆనాడు జ్ఞానులు బేబీ జీసస్ దగ్గరకు వచ్చి సాగిలపడి మొక్కారు. వారి దగ్గర ఉన్న శ్రేష్టమైన కానుకలను ఇచ్చారు. దెన్ దే ఓపెన్ దే ట్రెజర్స్ అండ్ ప్రెజెంటెడ్ హిమ్ విత్ గిఫ్ట్స్ ఆఫ్ గోల్డ్, ఫ్రాంకిన్సెన్స్ అండ్ మర్. ఈనాడు మనం ఎలా వర్షిప్ చేయాలి అంటే, క్రిస్మస్ రోజు చర్చ్కి వెళ్ళండి, సాగిలపడి మొక్కండి యేసయ్యకి, కానుకలు సమర్పించండి దేవునికి మీకు ఉన్న స్తోమతను బట్టి. ఆఫరింగ్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. గివ్, బ్రింగ్ యువర్ గిఫ్ట్స్ టు జీసస్. కానీ ఒక చిన్న మాట, జ్ఞానులు వారి దగ్గర ఉన్న శ్రేష్టమైన బహుమానాన్ని ఇచ్చారు రాజుల రాజుకి. మనం ఇవ్వగలిగిన శ్రేష్టమైనది ఏంటి? మరి యేసయ్య కోరుకునేది ఏంటి? మీ హృదయం. యువర్ హంబుల్ హార్ట్ ఈస్ అ ఫేవరెట్ ఇన్సెన్స్ ఆఫ్ గాడ్. ఆఫర్ ఇట్ టు హిమ్. యేసయ్యకి మనీ గిఫ్ట్స్ ఇచ్చి హార్ట్ ఇవ్వకపోతే అర్థం లేదు. వాట్ ఆర్ ద మస్ట్ డూ థింగ్స్ ఆన్ క్రిస్మస్ డే? క్రిస్మస్ సందర్భంగా తప్పకుండా చేయాల్సిన పనులేమైనా ఉన్నాయా? ఉన్నాయి. లూక్ 2nd chapter 8 to 20 verses లో రాయబడినట్లుగా, క్రిస్మస్ షెపర్డ్స్ ఏం చేశారో మనం కూడా అదే చేయాలి. ఇట్స్ షేరింగ్ ద గుడ్ న్యూస్ దట్ అవర్ సేవియర్ ఇస్ బోర్న్. అంటే ప్రెజెంట్ టైమ్స్ లో షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని అందరికీ పంచండి. ఏ రూపంలో అనేది మీ ఇష్టం. కానీ ఈ గాస్పెల్ అంటే మెస్సయ్య పుట్టాడు అనే సువర్తమానాన్ని ప్లానెట్ ఎర్త్ కి వినిపించటంలో మీ వంతు కృషి మీరు చేయండి. లెట్స్ గెట్ ఇగ్నైటెడ్ అండ్ ఎన్లైటెండ్. యాజ్ ఎ క్రిస్టియన్, గాస్పెల్ ప్రీచింగ్ అంటే సువార్తని ప్రకటించడం మనం జీవితకాలం చేయాలి. అయితే క్రిస్మస్ సందర్భంగా కూడా తప్పకుండా చేయాలి. సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ క్రిస్మస్ సీజన్ని బాగా ఎంజాయ్ చేయండి. క్రిస్మస్ని, నిజమైన క్రిస్మస్ యొక్క ఆనందాన్ని పొందుకోండి. ఇంకా మీ లవ్ అండ్ జాయ్ని పూర్ అండ్ నీడీకి కూడా షేర్ చేయండి. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి. విషింగ్ యూ ఆల్ సీజన్స్ గ్రీటింగ్స్.